నమస్తే ఫ్రెండ్స్. నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి చికెన్ ఫ్రైడ్ రైస్‌ని స్ట్రీట్ స్టైల్ టేస్ట్ వచ్చేలా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ క్లియర్‌గా చూపించబోతున్నానండి. ఈ చికెన్ ఫ్రైడ్ రైస్ స్పెషాలిటీ ఏంటంటే చాలా త్వరగా చేసుకోవచ్చు. అలాగే ఇందులో ఉన్న చికెన్ బైట్స్ అయినా, రైస్ అయినా చాలా రుచిగా తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. చికెన్ ఇష్టపడే వారికి ఇలా చేసి పెట్టాలే కానీ ఇక పండగే. మస్ట్‌గా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. మీరు ఇంట్లో ట్రై చేశాక నిజంగా చాలా చాలా బావుందంటారు. అంత బాగా నచ్చేస్తుంది. మరి సింపుల్ వేలో ఇంట్లోనే బెస్ట్‌గా చేసుకునే ఈ చికెన్ ఫ్రైడ్ రైస్‌ని ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా పావు కేజీ వరకు చికెన్ ముక్కల్ని తీసుకోండి. చికెన్ ముక్కలనేవి మరీ పెద్దగా కాకుండా ఇలా కొంచెం చిన్నగానే కట్ చేసి తీసుకోండి. అలాగే చికెన్ నీచు వాసన రాకుండా ఉండడానికి ఉప్పు వేసి 2-3 సార్లు బాగా కడిగి నీళ్ళన్నీ వంపేసి తీసుకోండి. సో ఇలా తీసుకున్న 250 గ్రామ్స్ చికెన్లోకి 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, అర టీ స్పూన్ ధనియాల పొడిని, అర టీ స్పూన్ మిరియాల పొడిని, పావు టీ స్పూన్ పసుపుని, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని తీసుకొని చికెన్ ముక్కలకు బాగా పట్టించండి. ఇలా ఒకసారి అంతా కలిసేలా చక్కగా కలిపాక ఇప్పుడు ఇందులోకి ఒక 2 టీ స్పూన్ల మొక్కజొన్న పిండిని అంటే కార్న్ ఫ్లోర్ పిండిని తీసుకోండి. మీ దగ్గర కార్న్ ఫ్లోర్ లేకపోతే కార్న్ ఫ్లోర్‌కి బదులుగా బియ్య పిండినైనా తీసుకోవచ్చు. అలాగే ఇందులోనే ఒక అర టీ స్పూన్ చాట్ మసాలా పొడిని, చిటికెడంతా ఫుడ్ కలర్‌ని కూడా తీసుకుంటున్నాను. ఫుడ్ కలర్ అనేది కంప్లీట్‌గా ఆప్షనల్ అండి. ఇది జస్ట్ కొంచెం చికెన్ ముక్కలు రెడ్‌గా కనబడడానికి మాత్రమే. మీరు కావాలంటే ఫుడ్ కలర్‌ని స్కిప్ చేసైనా చేయొచ్చు. సో ఇలా తీసుకున్న వీటిని నీళ్లు అస్సలే వేయకుండా అంతా కలిసేలా కలపండి. నీళ్లు వేసామంటే కొంచెం లూజ్‌గా అయిపోతుంది. మీకు ఇక్కడ చూపించిన దానికంటే మరీ పొడి పొడిగా అనిపిస్తేనే లైట్‌గా కొంచెం నీళ్ళను చల్లి కలపండి. సో చికెన్ ముక్కల్ని ఇలా కలుపుకున్నాక ఈ చికెన్ ముక్కల్ని ఫ్రై చేయడానికి కొంచెం ఫ్లాట్‌గా ఉండే ప్యాన్‌ని తీసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని తీసుకోండి. ఆయిల్‌ని మరీ ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదండి. చికెన్ ముక్కలు ఫ్రై చేయడానికి సరిపడా ఇలా తీసుకుంటే సరిపోతుంది. ఆయిల్ ఒకసారి బాగా వేడయ్యాక మంటను మీడియం ఫ్లేమ్‌లోకి పెట్టి ఒక్కొక్క చికెన్ ముక్కను తీసుకోండి. ఇలా కొంచెం విడివిడిగా తీసుకుంటే చికెన్ ముక్కలు కూడా చక్కగా ఫ్రై అవుతాయి. సో ఇలా ప్యాన్‌లో పట్టని చికెన్ ముక్కల్ని తీసుకున్నాక వీటిని మీడియం మంటపైనే బాగా ఫ్రై చేయండి. ఒక 2-3 నిమిషాల తర్వాత మరో పక్కకి టర్న్ చేసి మరో పక్కన కూడా ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేయండి. ఇలాగే మధ్య మధ్యలో టర్న్ చేసుకుంటూ చికెన్ ముక్కల్ని బాగా ఫ్రై చేయండి. ఇలా మనం ఫ్రై చేసేటప్పుడే చికెన్ ముక్కలు బయట నుండి క్రిస్పీగా లోపల మెత్తగా ఉడికిపోతాయి. చూడండి ఇలా మంచి కలర్ వచ్చాక చికెన్ ముక్క ఉడికిందో లేదో ఒకసారి చూసుకొని ఆయిల్ నుండి తీసుకోవడమే. ఇలాగే మిగిలిన చికెన్ ముక్కల్ని కూడా బాగా ఫ్రై చేసి తీసుకోండి. ఇక్కడ మనం తీసుకున్న 250 గ్రామ్స్ చికెన్‌ని నేను 2 బైట్స్‌గా ఫ్రై చేస్తున్నాను. ఇలా వీటిని కూడా బాగా ఫ్రై చేసి తీసుకోండి. అలాగే ఇలా ఫ్రై చేశాక మీకొకసారి చూపిస్తాను. చికెన్ ముక్క ఎంత సాఫ్ట్‌గా ఫ్రై అయిపోయిందో. మనం ఇలా ఒకటి తీసుకొని విరిచి చూసామంటే చూడండి సాఫ్ట్‌గా, జ్యూసీగా వచ్చింది. మీరు కూడా ఇలా వచ్చేలా చికెన్ ముక్కల్ని బాగా ఫ్రై చేసి తీసుకోండి. ఇవి బయట నుండి కొంచెం క్రిస్పీగా, లోపల మెత్తగా ఉడికిపోయి సాఫ్ట్‌గా ఉంటాయి. అలాగే ఇక్కడ నేను అన్నం కోసం మరో పక్కన ఒక పావు కేజీ అన్నాన్ని ఉడికించి తీసుకున్నాను. అంటే నేను తీసుకున్న 250 గ్రామ్స్ చికెన్‌కి 250 గ్రామ్స్ రైస్‌ని తీసుకొని ఉడికించానన్నమాట. అయితే ఇలా ఉడికించిన అన్నం కొంచెం వేడిగా ఉంది కదా! దీన్ని కొంచెం ఇలా విప్పినట్టుగా చేసి రెడీగా పక్కనుంచేయండి. మనం మిగతా ప్రాసెస్ చేసేసరికి అన్నం కూడా కొంచెం చల్లబడి పొడి పొడిగా అవుతుంది. మీరు కావాలంటే ఒక ప్లేట్‌లోకి తీసుకొని పొడి పొడిగా ఆరబెట్టైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ కుక్కర్‌ని కూడా పక్కన పెట్టి ఇంకొక గిన్నెలోకి 2 లేదా 3 గుడ్లను పగలగొట్టి తీసుకోండి. ఇలా చికెన్ ఫ్రైడ్ రైస్‌లో ఎగ్‌ని స్క్రంబల్డ్ ఎగ్‌లా చేసి వేస్తే మంచి రుచిగా ఉంటుందండి. ఇక్కడ నేనైతే 3 గుడ్లను తీసుకొని మిక్స్ చేస్తున్నాను. మీరు కావాలంటే 4, 5 గుడ్ల వరకైనా తీసుకోవచ్చు. సో ఇలా బాగా కలిపి రెడీగా పక్కనుంచేయండి. ఇప్పుడు మనం ఫ్రైడ్ రైస్‌ని ఎందులో అయితే చేస్తామో ఆ కడాయిని తీసుకొని చికెన్ ఫ్రై చేయగా మిగిలిన ఆయిల్ ఉంది కదా! ఆ ఆయిల్‌ని ఒక టేబుల్ స్పూన్ వరకు తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం బాగా కలిపి పెట్టిన ఎగ్ మిక్స్‌ని తీసుకొని ఫ్రై చేసి తీసుకుందాం. మరి ఎక్కువగా కలిపామంటే చిన్న చిన్న ముక్కలుగా అయిపోతాయి. కాబట్టి ఈ ఎగ్ అనేది కొంచెం ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ
ఇప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేయండి. దీంతో మనకు ఎగ్ ముక్కలనేవి మరీ చిన్నగా ఉండకుండా చూడ్డానికి కొంచెం కనబడేలా పీసెస్‌గా అవుతాయి. అలాగే ఇదే టైంలో కొంచెం ఉప్పుని తీసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలా మనం తీసుకున్న ఎగ్‌ని చక్కగా ఫ్రై చేసి మళ్ళీ ఒక గిన్నెలోకి తీసుకొని పక్కనుంచేయండి. మళ్ళీ ఇదే కడాయిలోకి మనం చికెన్ ఫ్రై చేయగా మిగిలిన ఆయిల్‌ని మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు తీసుకొని, ఆయిల్ చక్కగా వేడయ్యాక సన్నగా తరిగిన అల్లం ముక్కల్ని ఒక అర టీ స్పూన్ వరకు, వెల్లుల్లిపాయల్ని ఒక టీ స్పూన్ వరకు తీసుకొని బాగా ఫ్రై చేయండి. ఇవి కాస్త ఫ్రై అయ్యాక ఇందులోనే ఒక 2, 3 పొడువుగా కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కల్ని కూడా తీసుకొని ఫ్రై చేయండి. వీటిని కూడా కాస్త ఫ్రై చేశాక ఇందులోనే సన్నగా తరిగిన అరకప్పు వరకు క్యాబేజీ తురుమును, పావు కప్పు బీన్స్ ముక్కల్ని, సన్నగా తరిగిన ఒక పావు కప్పు క్యారెట్ ముక్కల్ని తీసుకొని హై ఫ్లేమ్‌లోనే ఒక 2 నిమిషాలు ఫ్రై చేయండి. ఇలా హై ఫ్లేమ్‌లో ఫ్రై చేయడం వలన వెజిటబుల్స్ అన్నీ కూడా త్వరగా సాఫ్ట్ అయిపోయి కొంచెం ఉడికిపోతాయి. లో ఫ్లేమ్‌లో ఫ్రై చేశారంటే మనకు ఫ్రైడ్ రైస్ చేసే ఆ టేస్ట్ అనేది ఎగ్జాక్ట్‌గా రాదు. కాబట్టి ఇలా కలుపుతూ ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్‌లోనే ఫ్రై చేయండి. చూడండి వెజిటబుల్స్ అన్నీ చక్కగా ఫ్రై అయ్యి కొంచెం సాఫ్ట్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసి పెట్టిన స్క్రంబల్డ్ ఎగ్‌ని అలాగే చికెన్ ముక్కల్ని తీసుకొని ఒకసారి కలపండి. ఇలా కలిపాక ఇందులోకి మనం ఉడకబెట్టిన అన్నాన్ని తీసుకొని బాగా కలపండి. ఇలా ఒకసారి అంతా కలిసేలా చక్కగా కలిపాక ఇప్పుడు ఇందులోకి ఒక అర టీ స్పూన్ మిరియాల పొడిని, రుచికి సరిపడా ఉప్పుని, ఒక టీ స్పూన్ సోయా సాస్‌ని, 2 టీ స్పూన్ల రెడ్ చిల్లీ సాస్‌ని, అలాగే ఒక అరచెక్క నిమ్మరసాన్ని పిండి తీసుకోండి. మీ దగ్గర సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్ లేకపోతే ఒక టీ స్పూన్ కారం వేసైనా చేయొచ్చు. ఇలా ఒక అరచెక్క వరకు నిమ్మరసాన్ని బాగా పిండాక ఇప్పుడు మంటను హై ఫ్లేమ్‌లో పెట్టి బాగా కలపండి. ఇలా ఒక 2 నిమిషాలు చక్కగా కలిపామంటే మనం తీసుకున్నవన్నీ రైస్‌కి బాగా పడతాయి. చివరిగా కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్‌నైనా లేదా కొత్తిమీర ఆకునైనా తీసుకొని కలిపామంటే సూపర్ టేస్టీగా చికెన్ ఫ్రైడ్ రైస్ తయారైపోయింది. ఇలా మనం ఇంట్లోనే అందరికీ నచ్చేలా టేస్టీగా త్వరగా చేసి పెట్టొచ్చు. స్పెషల్ డేస్‌లోనే కాదండి, కర్రీ చేసే పని లేకుండా ఇలా చేసుకొని హ్యాపీగా తినేయొచ్చు. మీరు కూడా ఒకసారి డెఫినెట్‌గా ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఇంట్లో వాళ్ళందరితో ఎంజాయ్ చేయొచ్చు. అలాగే ట్రై చేశాక మీకెలా వచ్చిందో కింద కామెంట్‌లో చెప్పడం మర్చిపోవద్దు. మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అవ్వండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.